హాయ్ నమస్తే, నా పేరు చంద్రకళ. మీరు చూస్తుంది కళ హోమ్ ఆర్ట్ ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూడడం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోస్ లైక్ చేయడం మర్చిపోద్దు. టుడేస్ ప్యాటర్న్ వచ్చేసి సింపుల్గా మనం బ్లౌజెస్ని ఇంట్లో మగ్గంలోకి వచ్చే విధంగా తక్కువ కాస్ట్లో ఫాస్ట్గా ఎట్లా డిజైన్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను క్లాత్కి ఫ్రేమ్కి ఫిక్స్ చేసుకున్నాను. ఫ్రేమ్కి ఫిక్స్ చేసుకున్నాక ఈ ప్యాటర్న్లో నెక్స్ట్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. ఇది 2 స్ట్రాండ్స్ తీసుకున్నాను. నార్మల్ నీడిల్ యూజ్ చేస్తున్నాను. ఇందులో మనం ఏమీ జర్దోసి కానీ స్టోన్ లేసెస్ కానీ ఏమీ యూజ్ చేయట్లేదు. చాలా సింపుల్గా మనం సిల్క్ థ్రెడ్ యూజ్ చేసుకుంటూ జస్ట్ బీడ్స్ యూజ్ చేసుకుంటూ మనం ఈ ప్యాటర్న్ స్టిచ్ చేసుకుంటాం. అందువల్ల మనకి హెయిర్కి పడుతుందని కానీ లేకపోతే దేనికైనా పట్టి వచ్చేస్తుందని కానీ భయం అవసరం లేదు. చాలా సింపుల్గా మనం ఈ ప్యాటర్న్ని పని వర్క్ తోటి కంప్లీట్ చేసుకుంటాం. ఇక్కడ నేను ఫస్ట్ యూజ్ చేస్తున్న స్టిచ్ ఇలా దగ్గర చూపిస్తున్నాను. చైన్ స్టిచ్ యూజ్ చేస్తున్నాను. చైన్ స్టిచ్ యూజ్ చేస్తూ ఈ ప్యాటర్న్ని ఫస్ట్ మనం అటు ఇటు అవుట్లైన్ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చైన్ స్టిచ్ యూజ్ చేయడం వల్ల మనకి చాలా బ్రాడ్గా ఉంటుంది. ఒక్కసారి మనం స్టిచ్ చేసుకుంటే చైన్ స్టిచ్ తోటి అవుట్లైన్ సరిపోతుంది. మనం ఇందులో చైన్ స్టిచ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి చాలా ఈజీగా ప్యాటర్న్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ 2 స్ట్రాండ్స్ తోటి సిల్క్ థ్రెడ్ యూజ్ చేస్తూ కింద కూడా నేను చైన్ స్టిచ్ ద్వారా ఈ ప్యాటర్న్ కింద ఉంది కదా, ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పైన స్టిచ్ చేసుకున్నట్టే ఇట్లా కింద కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇక మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాక చూద్దరు కానీ ఇక మొత్తం కంప్లీట్ అయ్యాక నేను పెన్సిల్ తీసుకుని ఇక్కడ ఫనీ వర్క్ కోసం ప్యాటర్న్ని లోపల ఇలా జస్ట్ డ్రా చేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం సిల్క్ థ్రెడ్ యూజ్ చేస్తాం. ఫనీ వర్క్ కూడా సిల్క్ థ్రెడ్ సింగిల్ స్టాండ్ తీసుకున్నాను. సింగిల్ స్టాండ్ తీసుకుని చైన్ స్టిచ్ యూజ్ చేసుకుంటూ ఇలా ప్యాటర్న్ మీద మనం డిజైన్ చేసుకోవాలి.
ఇక్కడ వీడియోకి షూట్ చేస్తున్నాను కదా, హ్యాండ్స్ అడ్డు రాకుండా స్టిచ్ చేయడం కోసం నేను లెఫ్ట్ హ్యాండ్తో ట్రై చేస్తున్నాను, కానీ ఫ్రేమ్ కదపకుండా వీలవ్వట్లేదు. ఇలా దగ్గరగా మనం ఈ స్టిచ్ యూజ్ చేస్తూ ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కంప్లీట్ చేసుకున్నాను కదా. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేద్దాం. ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి మనం ఇక్కడ షుగర్ బీడ్స్ అయినా యూజ్ చేయొచ్చు, లేదా ఇలా గోల్డ్ బాల్ చైన్ అయినా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మీడియం సైజు గోల్డ్ బీడ్స్ తీసుకుంటున్నాను. వీటిని కూడా ఒక చైన్ కింద స్టిక్ చేసుకుని తర్వాత కొంచెం డ్రై అయిన తర్వాత టాకాలాగా స్టిచ్ చేసుకుందాం. ఒక 3-4 బీడ్స్కి మనం ఒక టాకాయి వేసుకోవచ్చు, లేకపోతే మొత్తం బాల్ చైన్ మొత్తం 3 చైన్స్ మనం స్టిచ్ చేసాక కొంచెం డ్రై అయిన తర్వాత అట్ ఏ టైం మనం ఒకేసారి స్టిచెస్ తీసేసుకోవచ్చు. ఇంకొకసారి గోల్డ్ బాల్ చైన్ ఇక్కడ యూజ్ చేస్తూ ఇలా స్టిక్ చేసేసుకుంటున్నాను. ఈ పని వర్క్ అనేది మనం ఒక ఇంచున్నర తీసేసుకుంటే మనకి ఇంకొక 1/2 ఇంచ్ అనేది మనకి ఇక్కడ చేసే బీడ్ వర్క్లో కలుస్తుంది. కాబట్టి మొత్తం టోటల్గా నెక్ లైన్ వచ్చేసి 2 ఇంచెస్ వచ్చేస్తుంది. అందువల్ల చాలా బ్రాడ్గా చాలా హెవీగా లుక్ ఉంటుంది. ఒకసారి వీటిని ఫిక్సప్ చేసుకుంటే మనకి మూవ్ అవ్వకుండా ఉంటాయి. ఇలా టాకా ద్వారా ఫిక్స్ చేసుకుంటున్నాను. చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ షుగర్ బీడ్స్ యూజ్ చేస్తున్నాం. షుగర్ బీడ్స్ని మధ్యలో యూజ్ చేస్తున్న మీడియం సైజ్ గోల్డ్ బీడ్ ఉంది కదా, దాన్ని యూజ్ చేస్తూ షుగర్ బీడ్స్ని ఇలా ఒక హ్యాంగింగ్ లాగా మనం స్టిచ్ చేసుకుని దీనికి ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం నెక్ లైన్ అంతటికి ఇదే ప్యాటర్న్ మనం కంటిన్యూగా స్టిచ్ చేసుకుంటాం.
ఇలా 4 షుగర్ బీడ్స్, ఒక మీడియం సైజ్ బీడ్ యూజ్ చేస్తూ ఇలా హ్యాంగింగ్స్ సేమ్ బీడ్స్ని కౌంట్లో చేసుకుంటూ ఇలా ఈక్వల్గా ఉండే విధంగా స్టిచ్ చేసేసుకుందాం. ఇలా స్టిచ్ చేసేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి మనం కొంచెం ఈ చైన్స్ డ్రై అయినాయి కాబట్టి వీటిని ఇలా ఒక 3 బీడ్స్ కానీ 2 బీడ్స్ కానీ ఇన్విజిబుల్ స్టిచ్చెస్ వేసుకుందాం. నేను ఇది వచ్చేసి సిల్క్ థ్రెడ్తో వేసుకుంటున్నాను, ఎందుకంటే థ్రెడ్ కనిపించినా కూడా బాగుంటుంది. ఇలా సింపుల్ పని వర్క్ యూజ్ చేస్తూ చాలా హెవీ డిజైనర్ బ్లౌజెస్ని చాలా సింపుల్గా మనం తక్కువ ఖర్చులో మనం ఇంట్లోనే డిజైన్ చేసుకోవచ్చు. మరి ఈ ప్యాటర్న్ కనుక మీరు ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరింటి ఇలాంటి ప్యాటర్న్స్ మీతో షేర్ చేయడానికి మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఆ ఛానల్లో అన్ని ఇలా సింపుల్ ప్యాటర్న్స్ తోటి మనం బ్లౌజెస్ని ఎట్లా స్టిచ్ చేసుకోవచ్చో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్లోకి వెళ్ళి చూడవచ్చు. ఇక మొత్తం ప్యాటర్న్ కంప్లీట్ అయ్యాక ఇలా ఉంటుంది, చాలా హెవీ లుక్ ఉంటుంది. ఓకేనండి, మరి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుందని షేర్ చేశాను. మరి నచ్చితే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. నమస్తే అండి.